వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో లోకేష్ భేటీ. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించిన మంత్రి. అన్నదాన క్రతువులో భక్తుల భాగస్వామ్యం మహాద్భుతం. టీటీడీ నిత్యాన్నదానానికి కూరగాయల అందజేత. జగన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొని వ్యక్తి మృతి. సింగయ్య మృతి ఘటనపై స్పందించిన ఎస్పీ. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మరింత వేగవంతమైన అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలను అందించాలని కోరారు. దేశంలోని తొలిసారిగా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. దీనికి ఉపరాష్ట్రపతి ధన్కర్ స్పందిస్తూ అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందుంటారని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ధన్కర్ వాకబు చేయగా 64,000 కోట్ల రూపాయలకు ఎంతో పనులు ప్రారంభించామని, పనులు వేగంగా పూర్తి చేస్తామని లోకేష్ చెప్పారు. ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమంతో చరిత్ర సృష్టించబోతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, కేశినేని చిన్ని, పెమ్మసాని చంద్రశేఖర్, మస్తిపాటి నాగరాజు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, సానా సతీష్, శబరి పాల్గొన్నారు. మామిడి తదితర పంట ఉత్పత్తులకు సంబంధించి నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలోనే చూడాలని, వీలైనంత మెరుగైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో మామిడి, పొగాకు, కోకో పంటల మద్దతు ధరతో పాటు వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఏడాది హెచ్డీ బార్లీ, పొగాకుకు 80 మిలియన్ కేజీల మేర ఉత్పత్తి వచ్చిందని సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటి వరకు 27 మిలియన్ కేజీల మేర విక్రయాలు జరిగినట్టు అధికారులు తెలిపారు. మిగిలిన 53 మిలియన్ కేజీల హెచ్డీ బార్లీ, పొగాకును త్వరగా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో 33 మిలియన్ కేజీల పొగాకును 24 కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్టు అధికారులు వివరించారు. మరో 20 మిలియన్ కేజీల పొగాకును ఏపీ మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలుకు ఏర్పాట్లు చేసినట్లు సీఎంకు అధికారులు తెలిపారు. బాపట్ల 3, గుంటూరు 2, పల్నాడు 1, ప్రకాశం 1 కొనుగోలు కేంద్రాలు ద్వారా పొగాకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, వీటి ద్వారా రేపటి నుంచి కొనుగోలు ముమ్మరం చేస్తామని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. లక్షలాది మంది భక్తులకు ప్రతిరోజు అన్నప్రసాదం అందజేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న మహత్తరమైన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులను కూడా భాగస్వామ్యం చేయడం ఒక అద్భుతమైన ఆలోచన అని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ సుంకర అక్కయ్య నాయుడు అన్నారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాలలో తనతో పాటు విద్యను అభ్యసించిన మిత్రుల సహకారంతో అశోక్ నగర్ లోని వెల్లంకి రామ మోహన్ రావు వీధి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి బయలుదేరిన 10 టన్నుల కూరగాయల వాహనానికి బుధవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల స్థాయి నుంచి తమ మిత్ర బృందం సామాజిక సేవ కార్యక్రమాలు చురుకుగా పాల్గొనేవారన్నారు. అదే ఒరవడిలో దైవానికి సేవ చేసుకునే మహాద్భాగ్యం తమకు కలిగిందన్నారు. అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం లోక కళ్యాణార్థం యజ్ఞ యాగాలు చేసినంత ఫలితాన్ని ఇస్తుందని పురాణ ఇతిహాసాల్లో సైతం పేర్కొనబడిందని తెలిపారు. కార్యక్రమంలో అక్కయ్య నాయుడు మిత్ర బృందం, స్థానిక భక్తులు పాల్గొన్నారు.
వాడ వెంకటరమణ గోవింద గోవింద అన్ని దానంలో కన్నా అన్నదానం చాలా మెనని మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకుంటున్న విషయం అది. అలాంటి అన్నదాన కార్యక్రమానికి 1984లో ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్థాపించడం జరిగింది. ఆనాడు వందల నుంచి వేలలో జరిగేది. మరి తిరుమలలో ఒక మిడిల్ క్లాసు అలాగే బడుగు బలహీన వర్గాలు వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం కోసం వెళ్ళిన వాళ్ళకి నిత్యం 3 పూట్ల అన్నదానం సేకరించడం అక్కడ జరుగుతుంది. మరి అదే వాళ్ళు ఒక హోటల్కి వెళ్ళి అక్కడ భోజనం చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. అలాంటి ఖర్చు అనేది లేకుండా స్వామివారి అన్నదానంలో తిరుమలలో నిత్యం 3 పూటల ఫ్రీగా టిఫిన్ కాడ నుంచి భోజనం కాడ నుంచి నైట్ టిఫిన్ కాడ నుంచి అన్నీ కూడా రోజుకి వాళ్ళ 1,00,000 మందికి అన్నదానం జరుగుతుందండి. అలాంటి అన్నదాన కార్యక్రమానికి 2006లో విజయవాడవాసి మండవ కుటుంబరావు గారు తిరుమల వెళ్ళి నమో వెంకటేశాయ. ఈనాడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఈ కార్యక్రమం స్వామివారికి మండవ కుటుంబరావు గారి ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా జరుగుతూ ఉంది. చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి దేవదేవుని ఆశీస్సులు, వేడుకొండలవాడి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు అక్కయ్య నాయుడు అండి, చార్టెడ్ అకౌంటెంట్ని. పిబి సిద్ధార్థ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కలిసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో అక్కడ జరుగుతున్నటువంటి నిత్య అన్నదాన పథకానికి కూరగాయలు సమర్పించాలని సంకల్పం చేసి మన కుటుంబాలన్నీ, అంటే మా స్నేహితులందరి కుటుంబాలు, బంధువుల కుటుంబాలు, యావత్ ప్రజానికం సుఖ సంతోషాలతో ఉండాలనే మంచి సంకల్పంతో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి కూరగాయలని వితరణగా ఇచ్చాం మా స్నేహితులందరం కలిసి. ఈ కార్యక్రమం మరి దేదీప్యమానంగా అక్కడ అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ మహా అన్న సమారాధన క్రతువులో మేము కూడా భాగస్వాములు అవ్వాలని, ఆ దేవదేవుని ఆశీస్సులు కావాలని చేసినటువంటి ఈ సంకల్పం మరి ఇంత చక్కగా దాదాపు మండవ కుటుంబరావు గారి ఆధ్వర్యంలో కీర్తిశేషులు దాదాపు 1996 ఆ టైం నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ మహాయజ్ఞం విజయవాడ నుంచి దాదాపు 500 పైగా లారీలు కూరగాయలు మరి ఎందరో మహానుభావులు ఇప్పటివరకు ఇచ్చి ఉన్నారు. మరి వారి ఆధ్వర్యంలో వారు కీర్తిశేషులై పరమపదించిన తర్వాత వారి శిష్యులు నాగేంద్ర గారి ఆధ్వర్యంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలో అక్రమంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ల పేరుతో వేలకు వేలు విద్యార్థుల దగ్గర నుంచి దోచుకుంటున్నారని ఏఎస్ఎఫ్ నాయకత్వం స్థానిక బందర్ రోడ్లో ఉన్న శ్రీ చైతన్య ఇందిరా టవర్స్ నందు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే కళాశాల యాజమాన్యానికి లేనటువంటి బాధ పోలీసు వ్యవస్థ అత్యుత్సాహంతో ఏఎస్ఎఫ్ నాయకత్వంపై ప్రత్యక్షంగా దాడి చేసి నాయకులకు గాయాలయ్యి రక్తం చెందిస్తున్నా సరే ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ కూడా చేయకుండా మాచవరం పిఎస్కి తరలించడం జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గుజ్జుల వలరాజు, మందిల నాసర్జీ, సహాయ కార్యదర్శులు ఫణీంద్ర, షాబీర్ బాషా, షేక్ మస్తాన్, కార్యవర్గ సభ్యులు సాదిక్ బాబు, కార్తీక సమితి సభ్యులు రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. చైతన్య విద్యా సంస్థలు వాళ్ళు తాళం తీస్తా ఉన్నారు సార్. వాళ్ళు తాళం తీస్తా ఉన్నారు. మీరు ఆలోచిస్తారు వాళ్ళకన్నా వాళ్ళు తాళం తీస్తా ఉన్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తాను, అరెస్టులు, వారెంట్లు విద్యార్థులను ఆపలేవు. జగన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటనపై ఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. తమ వద్ద 3 వాహనాలకు మాత్రమే అనుమతులు తీసుకున్నారని, కాన్వాయ్ 30కి మించి వాహనాలు ఉన్నాయని చెప్పారు. కాన్వాయ్ పై పూలు జల్లే క్రమంలో సింగయ్య కింద పడ్డంతో కారు అతన్ని ఢీకొట్టిందన్నారు. వాహనాలు ఆగకుండా వెళ్లిపోయాయని, డ్యూటీలో ఉన్న పోలీస్ సింగయ్యను ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ మృతి చెందినట్లు చెప్పారు. సత్నాపల్లిలో ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్లో. దాని గురించి మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక 30-35 వెహికల్స్తో పాటు కాన్వాయ్ ఒక 11 వెహికల్స్ కాన్వాయ్తో పాటు అరౌండ్ 35 వెహికల్స్తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండ్ రూట్లో ప్రజలు ఉన్నారు,
అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటనలు జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగలాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26CE001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్గా చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్ది అన్ని విభాగాల క్రీడాకారులకు తగు రీతిలో ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ వైపు సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అమరావతి ప్రాంతం మంగళగిరిలో అంతర్జాతీయ స్టేడియాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా మూలపాడులో ఉన్న క్రికెట్ స్టేడియాలను మరింత అభివృద్ధి చేసేలా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు ప్రభుత్వ పరంగా అన్ని విధాల క్రీడల వికాసానికి సహకారం అందిస్తుందన్నారు. విజయవాడ ఉన్న మెయిన్ రోడ్డు వెంబడి కండ్రిక మణికంఠ నగర్ లో యార్ స్పోర్ట్స్ జూడో యోగా ఫిట్నెస్ సెంటర్ ను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ క్రీడలతో మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తుందన్నారు. క్రీడల వికాసానికి ప్రభుత్వం చేయూత అందిస్తోందని చెప్పారు. జూడోలో 20 సంవత్సరాలకు పైగా విశేష అనుభవం ఉన్న సీనియర్ క్రీడాకారుడు నామిశెట్టి వెంకట ఆధ్వర్యంలో ఏఆర్ స్పోర్ట్స్ పునఃప్రారంభం కావడం సంతోషకరమన్నారు. ఏఆర్ స్పోర్ట్స్ సెంటర్ నిర్వాహకుడు నామిశెట్టి వెంకట మాట్లాడుతూ జూడోలో సుదీర్ఘ అనుభవంతో భావి భారతానికి యువ క్రీడాకారులను తయారు చేయాలనే సంకల్పంతో ఏఆర్ స్పోర్ట్స్ సెంటర్ ను 5 సంవత్సరాల క్రితం ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో వివిధ క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు యలమంచుల శ్రీకాంత్, జి సుబ్బారావు, ఎన్ పవన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. వెంకట్ నామిశెట్టి, ఎక్స్ జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ CEO. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన పత్రిక, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ జూడో అండ్ యోగా ఫిట్నెస్ అనేటువంటి సెంటరు ఏఆర్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అనే సంస్థ ఒక 5 సంవత్సరాల క్రితం మా అమ్మ నాన్న పేరిట స్థాపించడం జరిగింది. ఆ తర్వాత అనేక ట్రైనింగ్స్ జరిగినాయి. ఈ జరిగిన వాటిల్లో ఇక్కడి నుంచి దాదాపు ఖేలో ఇండియా స్థాయికి మెడల్ కొట్టే స్థాయికి ఈ అకాడమీ వెళ్ళింది. అయితే ఇటీవల మీకు తెలుసు, లాస్ట్ ఇయర్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను నించున్న ప్లేస్లో 5 అడుగుల లోతు నీళ్ళు 8 రోజులు ఉండి దాదాపు ఒక 30-40 లక్షల రూపాయల వర్తు సామగ్రి అంతా కూడా పోవటం జరిగింది. దీన్ని మళ్ళీ శక్తి కూడగట్టుకొని, ఇది కేవలం మా సొంత సంస్థ, ఇది వ్యాపార సంస్థ అయితే కాదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళా క్రీడలకి మహాదర్శి పట్టింది. అన్ని రకాలుగా క్రీడల్ని ప్రోత్సహించే ఈ ప్రభుత్వం అన్ని ఈవెంట్స్లో కూడా క్రీడాకారుల్ని, అలాగే అకాడమీలని, కోచింగ్ సెంటర్ని అన్నిటిని కూడా అభివృద్ధి పరుస్తూ ఉన్నాం. అమరావతిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో క్రికెట్ స్టేడియంస్, అలాగే మళ్ళీ అదర్ ఈవెంట్స్కి స్టేడియంస్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. మూలపాడులో స్పోర్ట్స్ సిటీని పెట్టాలనే ఒక ఆలోచనతో ఉన్నాం. అన్ని రకాలుగా కూడా క్రీడలకి మళ్ళా పూర్వ వైభోగం తీసుకురావడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. ఈరోజు జూడో అసోసియేషన్ స్టేట్ CEO అయినటువంటి నామిశెట్టి వెంకట్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచితంగా క్రీడాకారులకి ట్రైనింగ్ ఇవ్వటం, జిమ్ము గతం నుంచి కూడా ఎప్పటి నుంచో ఉంది. దీన్ని ఇంకా ఆధునీకరించి గతంలో అనేక సార్లు కోరిన తర్వాత, అనేక ప్రభుత్వాలు మారిన తర్వాత చివరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 20న రెవెన్యూ డేగా ప్రకటిస్తూ గెజెట్ విడుదల చేసినట్టు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. గాంధీనగర్లోని అసోసియేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అభినందించారు. రెవెన్యూ డేను రోజున ప్రజలకు రెవెన్యూ శాఖ అందిస్తున్న సేవల గురించి అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమని చెప్పారు. జిల్లా స్థాయిలో, మండల కార్యాలయ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇందులో రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్న రికార్డులు, ముఖ్యంగా ఆడంగల 1B రికార్డులు, ప్రభుత్వ భూములు, ఎండోమెంట్స్ భూములు వంటి వివరాలను ప్రదర్శించనున్నారు. ప్రజలు, రైతులు, విద్యార్థులు తదితరులకు అందుబాటులోంచి పూర్తి సమాచారం ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే మండల స్థాయిలో ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొని రెవెన్యూ శాఖను మరింతగా ఎలా మెరుగుపరచాలనే విషయంపై సూచనలు, సలహాలు ఇవ్వవచ్చని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ పక్షాన మా యొక్క నమస్సుమాలు తెలియజేస్తా ఉన్నాము.
ప్రధానంగా ఈరోజు పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం రెవెన్యూ శాఖ అనేక శాఖలకి తల్లి లాంటి రెవెన్యూ శాఖ దాదాపుగా కొన్ని దశాబ్దాల పాటు రాచరికపు పాలన నుంచి మాకు తెలిసి 1540 క్రీస్తు శకం 1540లో షేర్షా సూరి ఫరీద్ ఖాన్ ఆయన రాచరికంలోనే భూపరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేసిన చరిత్ర. అక్కడి నుంచి మనకు తెలిసే 1640లో కంచర్ల గోపన్న అంటే శ్రీరామదాసుగా ప్రసిద్ధిగాంచినటువంటి కంచర్ల గోపన్న ఖమ్మం జిల్లా పాల్వంచ పరగనకి తహసీల్దారుగా ఆనాడున్నటువంటి గోల్కొండ నవాబు గారు తానిషా గారు అనేక ఇబ్బందులు పెట్టినటువంటి చరిత్ర కూడా ఇటీవల కాలంలో కూడా మనం చూసాం. అందరికీ తెలిసిన చరిత్ర అక్కడి నుంచి. అయితే రికార్డుల పరంగా చట్టబద్ధంగా బ్రిటిష్ అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగులు సేవా తత్పరతకు గౌరవాన్ని ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 20వ తేదీని రెవెన్యూ దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల యావత్ రెవెన్యూ శాఖ హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి, గౌరవ సిసిఎల్ఏ మరియు స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి జి జయలక్ష్మి ఐఏఎస్ గారికి రెవెన్యూ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ యొక్క రెవెన్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా రెవెన్యూ శాఖ చేస్తున్నటువంటి సేవల్ని మరింత ప్రజాహితంగా అవినీతి రహితంగా ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని, ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలని అత్యంత పారదర్శకంగా అందజేయాలని చెప్పేసి ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగిని, రెవెన్యూ అధికారిని ఏపీ సర్వీసెస్ అసోసియేషన్ పక్షాన్ని కోరుకుంటూ ఈ యొక్క జూన్ 20వ తేదీన మనం నిర్వహించుకోబోతున్నటువంటి రెవెన్యూ దినోత్సవానికి ముందస్తుగా ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగికి పేరు పేరున ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ పక్షాన హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విజయవాడ నగరం దిగువ ప్రాంతాలకు పెను విషాదానికి కారణమైన బుడమేరుపై యుద్ధ ప్రాతిపదిక పనులు చేపట్టాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఎటువంటి నష్టం రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలని మంత్రి నిమ్మల రామనాయుడికి సిపిఐ నేతలు విజ్ఞప్తి చేశారు. విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలోని మంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఐక్య కార్యాచరణ నేతలు మంత్రికి వినతిని అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం బుడమేరు పరివాహక ప్రాంతాలైన విజయవాడ దిగువ ప్రాంతాలకు నష్టం వాటిల్లిందని విషయం తెలిసిందేనన్నారు. ముంపు సమయంలో సీఎం చంద్రబాబు బుల్డోజర్లపై ప్రయాణించి ప్రజలకు పలు హామీలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో బుడమేరుతో ఇలాంటి విపత్తులు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. విజయవాడ నుంచి కొల్లేరు నుంచి సముద్రం కలిసే వరకు దాదాపుగా 160 కిలోమీటర్ల సుదీర్ఘమైన బుడమేరును అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఎటువంటి వరదలు వచ్చినా విజయవాడ నగరంతో పాటు పలు ప్రాంతాలు నష్టపోకుండా సుమారు 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. కేవలం 50 కోట్ల రూపాయలతో సమస్య పరిష్కారం కాదని, ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి వస్తోందన్నారు. బుడమేరు ముంపుతో విజయవాడ నగరంలో 32 డివిజన్స్ ప్రధానంగా నీట మునిగాయి. రోజుల తరబడి జలదిగ్బంధంలో కూరుకుపోయినటువంటి భవానీపురం, పాత రాజరాజేశ్వరపేట, కొత్త రాజరాజేశ్వరపేట, సింగనగర్, కండ్రిక ప్రాంతాలు, ప్రకాష్ నగర్, నున్న వరకు కూడా మొత్తం జలదిగ్బంధంలో కూరుకుపోయాయి. ప్రధానమైనటువంటి కారణం ఈ రోజున బుడమేరులో ఆక్రమణకు గురైనటువంటి ప్రభుత్వమే గుర్తించినటువంటి 3556 ఇళ్ళు
ప్రభుత్వం గుర్తించింది. ఆ గుర్తించినటువంటి ఇళ్లను తొలగించడం ద్వారా రాబోయేటటువంటి కాలంలో నగరంలో ప్రవహించేటటువంటి బుడమేరు నుంచి వచ్చేటటువంటి నీరుని సక్రంగా పారుదలయ్యేటటువంటి పద్ధతిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటి ములగకుండా ఉండేటటువంటి దానికి చర్యలు చేపట్టాలని చెప్పి మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ సందర్భంగా వారు కూడా సానుకూలంగానే స్పందించారు. ఈ సందర్భంగా రాబోయే కాలంలో ఆపరేషన్ బుడమేరుని ప్రభుత్వం చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. తీర్మానం చేసి కేంద్రం మీద ఒత్తిడి తేవాలి, లేదంటే అఖిలపక్ష పార్టీల మీటింగ్ చేసి ప్రభుత్వం మీద, ఢిల్లీ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి, లేదంటే ఇది రాష్ట్ర ప్రజల సమస్యగా మార్చాలి. ఇది ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మధ్య వైరుధ్యం కాదు. రాష్ట్ర ప్రజలు కేంద్రం మీద ఒత్తిడి చేసే విధంగా ఒక ప్రక్రియ సాగాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి అన్ని పార్టీల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. సంవత్సరం ముఖ్యంగా బుడమేరు వరదలు వచ్చి మరి పెద్ద ఎత్తున డివాస్టేషన్ జరిగింది. ఆ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా స్పందించారని ప్రజలు కూడా ఆ రోజు ఆనందించారు. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఈ బుడమేరు ఆపరేషన్ పేరుతో దీన్ని అంతా కూడా ప్రక్షాళన చేస్తామన్నారు. కానీ అది జరగనందువల్ల ఇవాళ మళ్ళీ ప్రజలందరి తరఫున కూడా ప్రతిపక్షాలుగా మేము ఆందోళన చేస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఆపరేషన్ బుడమేరు ఏదైతే ఉందో అది చేయడం ద్వారా మాత్రమే ఎన్టీఆర్ జిల్లా, ప్రత్యేకించి విజయవాడ నగరము, దీంతోపాటు కృష్ణా జిల్లా, అదేవిధంగా చివరికి ఏలూరు జిల్లా కూడా దీనిపైన అనుసంధానమై ఉంది. కాబట్టి కొల్లేరుకు పోయే వరకు కూడా దీన్నంతా ప్రక్షాళన చేయాలి. కానీ మంత్రి గారు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏమంటే ఇదంతా చేయాలంటే దాదాపు 8,000 కోట్ల పైన ఖర్చు అవుతుంది. కాబట్టి డివాస్టేషన్ దాని కింద కేంద్ర ప్రభుత్వం నిధులతో దాన్ని సమకూరుస్తాము, చేర్చాలని ప్రయత్నం చేశామని చెప్తా ఉన్నారు. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము వారు మాటలు బాగా చెప్తున్నారు తప్ప నిధుల దగ్గరకు వచ్చేలోగా పెద్దగా వారేమి స్పందించడం లేదు. ఎక్కడన్నా మామాను కానీ ఇక్కడ వంగతోట దగ్గర వద్దన్నట్లు ఆయన చేసింది అయితే పెద్దగా లేదు. మరి వీరేమో వారి వైపు ఎదురు చూస్తూ కూర్చున్నారు తప్పితే తీరా చూస్తే జరిగింది మాత్రం ఏమీ లేదు. కాబట్టి ఏమంటే ఇవాళ వీరు ప్రచారం యోగాసనాల సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని, ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యం బాగుంటే అది ఆర్థిక పురోగతికి విలువైన మార్గం అవుతుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ఆరోగ్యంగా జీవించడం కంటే మించిన సంపద లేదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకున్న రోజున యోగా సాధన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారుతుందన్నారు. విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్ లో జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా, వివిధ బ్యాంకుల అధికారులు, సిబ్బంది, వాసవి ఇంటర్నేషనల్ క్లబ్స్ సభ్యులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం బాగుంటే వైద్య ఖర్చుల రూపంలో చేసే వ్యయం తగ్గడం వల్ల వారిలో డబ్బులు పొదుపు చేసే సంస్కృతి పెరుగుతుందని, అదే వ్యక్తి శ్రేయస్సుకు, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇదే వేదికపై కొన్ని రోజుల కిందట వైద్యులు కూడా యోగా సాధన చేశారని, వారి ప్రసంగాల్లో సైతం యోగాసనాలు ఆచరించడం ద్వారా అద్భుతమైన ఆరోగ్యం ప్రజలకు లభిస్తుందని తెలిపారన్నారు. యోగా సాధన విశిష్టతపై బ్యాంకర్లు తమ ఖాతాదారులకు, ఉద్యోగులకు, సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. జీవితంలో ఏం సాధించాలన్నా ఆరోగ్యంగా ఉండడం ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో యోగా సాధనకు కొంత సమయం కేటాయించాలన్నారు. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్యాంకర్స్ని కూడా ఈ ప్రోగ్రామ్లో పార్ట్గా చేసినందుకు. బ్యాంకర్స్కి కూడా మెయిన్ యోగా అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ రొటీన్ లైఫ్లో స్ట్రెస్ నుంచి రిలీవ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. సో అందరూ కూడా, బ్యాంకర్స్ అందరూ కూడా ఈ యోగాని దైనందిక జీవితంలో ఒక పార్ట్గా చేసుకొని రొటీన్గా ప్రాక్టీస్ చేస్తూ హెల్దీగా వెల్దీగా ఉండాలని ఆశిస్తున్నాను. మా అందరికీ, బ్యాంకర్స్ అందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు గాను కలెక్టర్ లక్ష్మీషా గారికి బ్యాంకర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం, నా పేరు శ్రీనివాసరావు అండి, ఎస్బీఐ రీజనల్ మేనేజర్. ముఖ్యంగా ఇవాళ ఈ యోగాంధ్ర కార్యక్రమానికి బ్యాంకర్స్ అందరినీ భాగస్వాములు చేసినందుకు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా ఎస్పెషల్లీ బ్యాంకర్స్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటారు. సో ఖచ్చితంగా మాకు చాలా ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. తర్వాత జిల్లా కలెక్టర్ గారు సూచించారు, ఈరోజు ఇది ఈ ఒకరోజు కార్యక్రమం కాకుండా రెగ్యులర్ యాక్టివిటీగా చేయమని చెప్పారు. ఖచ్చితంగా మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. మా మిగతా సిబ్బందిని కూడా ఇది రోజు ఈ కార్యక్రమం చేసే విధంగా, పార్టిసిపేట్ చేసే విధంగా మేము సూచనలు ఇచ్చి పార్టిసిపేట్ చేసేటట్టు చూస్తాం. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తొలిసారిగా స్పందించారు. ఏపీ తెలంగాణలో చేస్తున్న అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ విషయం చిన్నదిగా అనిపించిందని, అందుకే ఈ అంశాన్ని బయటకు చెప్పలేకపోయానని వైఎస్ షర్మిల వివరించారు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది ముమ్మాటికి నిజమని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. 2018-19 పొలిటికల్ టైంలో తెలంగాణ సీఎంగా కేసీఆర్, ఏపీ సీఎంగా జగన్ ఉన్నప్పుడు చాలా సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ ఇద్దరు సీఎంల జాయింట్ ఆపరేషన్ అని ఆమె అభివర్ణించారు. వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం విశాఖపట్నంలో వైఎస్ షర్మిల విలేకరులతో మాట్లాడుతూ నా ఫోన్ నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుందని తమకు స్పష్టంగా అర్థమైందన్నారు. వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి స్వయంగా వచ్చి ఫోన్స్ ట్యాప్ అవుతున్నాయని నాతో పేర్కొన్నారని ఆమె గుర్తు చేసుకున్నారు. తమ ఫోన్ సంభాషణ తనకే వినిపించారని అన్నారు. ఈ విషయం సుబ్బారెడ్డి ఒప్పుకుంటారా అంటే నాకు అనుమానమేనన్నారు. ఏ విచారణకైనా బైబిల్ మీద నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలని వైఎస్ షర్మిల ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గత పొలిటికల్ టర్మ్ 2018-19 పొలిటికల్ టర్మ్ కాలంలో అంటే తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఒకరికి ఒకరు అన్నట్టుగా కేసీఆర్, కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు. అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషను నాకు తెలియదు. కానీ ఒక మాట అయితే స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది, నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది. అసలు మా ఫోన్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో లోకేష్ భేటీ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించిన మంత్రి. అన్నదాన క్రతువులో భక్తుల భాగస్వామ్యం మహాద్భుతం, టీటీడీ నిత్యాన్నదానానికి కూరగాయల అందజేత. జగన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొని వ్యక్తి మృతి, సింగయ్య మృతి ఘటనపై స్పందించిన ఎస్పీ. ఇవి ఇప్పటివరకు కనబలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.